హాయ్ అండి, నమస్తే. నమస్తే. నాకు అలాగా కొరియర్ అది కాబట్టి మన ఇంటర్వ్యూ తెలుగులోనే చేసుకుందాం సరదా. అదే బెటర్ అండి, అందరికీ కంఫర్ట్. కంఫర్ట్. నాకు కొయ్యేది సినిమాలు నేర్చుకున్నాను తప్ప కొంచెం డైలాగ్స్ చెప్పడానికి కొంచెం కష్టమైన లాంగ్వేజ్. ఒకటి రెండైనా గుర్తుంటాయేమో కదా కొరియన్. ఏదంటే జనరల్ వర్డ్స్ అన్యాంగ్ ఈ చిన్న చిన్న గుర్తున్నాయి. బట్ సినిమా వాడు మాట్లాడేది కొంచెం కాంప్లికేటెడే, అంత సింపుల్ కొరియన్ కాదు. ఇప్పుడు అసలు గుర్తులేదు, వెళ్ళిపోయింది మొత్తం. రైట్ అంటే అప్పుడు ఆ రోజు డైలాగు ఆ రోజు వరకే గుర్తుపెట్టుకుని చేయగలిగా. రైట్. ఇప్పటికే అసలు యాక్చువల్గా కొరియన్ కనకరాజు ఒక హారర్ సినిమా, అందులో వరుణ్ తేజ్ అనగానే చాలామందికి చాలా రకాల కన్ఫ్యూజన్లు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వరుణ్ ఏంటి, హర్రర్ ఏంటి అనుకునే బ్యాచ్ ఒకటి. రెండోది వరుణ్ తేజ్ యాక్షన్ డ్రామాలు చేయాలి, లేదంటే ఒక కాప్ స్టోరీ లాంటివి చేయాలి, హైట్కి పర్సనాలిటీకి మ్యాచ్ చేయగలరు కదా అనుకునే వాళ్ళు. హారర్ ఏంటి సడన్గా అని ఒక క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. రైట్ అండి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే అది ఓకే అండి, అలా చేసిన సినిమాలు ఉన్నాయి. మీరు కాప్ స్టోరీ ఎట్లా అన్నారు, ఏది సక్సెస్ఫుల్ డైరెక్షన్ అనేది ఎవరికి తెలియదు. బట్ నాకున్న కొంచెం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నప్పుడు జనాలు థియేటర్ ఆడియన్స్ ప్రిఫరెన్సెస్కి ఎంటర్టైన్మెంట్ ప్రిఫర్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ అనేది జనాలకి ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ ఫార్ములా, గ్రీన్ ఫార్ములా అది. సో అది కొంచెం దూరంగా వెళ్ళిన దానికి ఎక్కువ వరకు బాగా సీరియస్ సబ్జెక్ట్ బేస్డ్ ఫిల్మ్స్, లేకపోతే ఆపరేషన్ వ్యాలంటైన్ కానీ గాంధీజర్ అర్జున కానీ బాగా సీరియస్ ఫిల్మ్స్గా అయిపోయినాయి మధ్యన. మేబీ అందుకే అంత మంచి రిసెప్షన్ కూడా రాలేదు వాటికి. అంటే సినిమా రిలీజ్ అయిన సినిమా బాగాలేకపోవడం అన్నీ ఓకే, బాగుండడం బాగాలేకపోవడం అండి. ముందు కూడా జనాల రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఫిల్మ్ యాక్సెప్టెన్స్ ఎలా ఉంది, ఓపెనింగ్ డే తెలిసిపోతుంది. జనాలకి ఇంట్రెస్ట్ జనరేట్ చేయగలుగుతుందా ఈ సినిమా అయితే ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత ఓకే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఇంపార్టెంట్ మనం కూడా. బికాజ్ అందరూ పెద్ద హీరోలు, స్టార్ హీరోలు యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ చేస్తున్నారు. యంగ్స్టర్స్కి ఆ అవకాశం ఉంది, ఇంకా ఎంటర్టైన్మెంట్ జోన్లో సినిమాలు చేసే అవకాశం అప్పుడు మనం చెయ్యాలి ఉన్న ఏజ్కి. దానికి అని అనిపించింది. కానీ కొంచెం లేట్గా రియలైజ్ అయ్యారేమో. లేట్గా అయినా లేటెస్ట్ ఏదో అన్నట్టు. బట్ ఫిలిం బట్టి అర్థం అవుతుంది అది. ఇప్పుడు ఒక ఫిలిం హిట్ అయినప్పుడు ఓకే ఇది కరెక్ట్ అనిపిస్తుంది, 2 సినిమాల తర్వాత మేబీ ఇది కాదనిపిస్తుంది. సో ఎప్పటికెప్పుడు రీచెక్ చేసుకుంటూ అవసరం ఉంటుంది. ఇప్పుడైనా అట్లీస్ట్ ఇప్పుడు ఈ సినిమా చేశాను అంటే అండి, ఇది జానర్ షిఫ్ట్ చేద్దాం లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేద్దాం అన్న థాట్ ఒక 2 సంవత్సరాల ముందు నుంచే ఉన్నట్టు. ఆల్మోస్ట్ గాంధీని నేను 2023లో కలిశాను. సో అప్పటికి మట్కా ఫిల్మ్ జరుగుతుంది, ఇది కూడా సీరియస్ జోన్లో అయిపోతుంది. అంటే ఎట్లా అంటే కొన్నిసార్లు సినిమా మీద ఇంకో సినిమా చేస్తుంటారు రిలీజ్ అవ్వకముందు. సో అది రిలీజ్ అయిన తర్వాత మనకి ఒక థాట్ వచ్చి చేయాలన్నా కూడా టూ లేట్. కానీ స్టిల్ మనం అనుకున్న సినిమాని ఆనెస్ట్గా తీద్దాం, చూద్దాం యాక్సెప్టెన్స్ ఎలా వస్తుందని అనుకుంటాం. బట్ సమ్టైమ్స్ అది. మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా నా మీద ఒక హారర్ సినిమా, ఒక హారర్ కథ రాసుకుని వస్తాడు ఒక డైరెక్టర్? ఇది హారర్ కాదు, నేను అదేమంటానంటే మోర్ కామెడీయే, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటుంది సినిమాలో. దాని నుంచి వచ్చే సీన్లు అది ఓపెన్ అప్ అయినప్పుడు కొంచెం మనల్ని భయపెట్టే ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గోర్ హారర్ లాంటి సినిమా కాదు, కామెడీయే ఎక్కువ రైట్ ప్రిఫర్డ్. అవును, ట్రైలర్ చూస్తుంటే అదే మీరు చూస్తే అదే ఎక్కడ ఉంది. ఒక చిన్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉన్నా కూడా ఇట్స్ మోర్ ఓపెన్ డ్రామా. సో ఒకసారి ఓపెన్ డ్రామా అయిన తర్వాత మనం భయపెట్టే మూమెంట్ క్యారెక్టర్స్ భయపడుతుంటాయి, కానీ ఆడియన్స్ ఓకే. సో క్యారెక్టర్స్కి ఓపెన్ అయ్యేంత వరకు ఆడియన్స్ కూడా భయపడే సిచ్యువేషన్ ఉంటుంది, సీన్స్ ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ వరకు అలా ఉన్నాయి. కొన్ని ఇంటర్వెల్కి మెయిన్ ప్లాట్ ఇవన్నీ ఓపెన్ చేస్తాం. సెకండ్ హాఫ్కి వచ్చినప్పటికి క్యారెక్టర్స్ మధ్యలో ఉండే కన్ఫ్యూజన్ కానీ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే సిచ్యువేషన్స్ మీదే ఎక్కువ బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు కోర్ హర్రర్ సినిమాలు మాట్లాడుకుంటే మీరు భయపడతారా? ఒక హర్రర్ సినిమా చూస్తూ భయపడేవాడిని. అంటే ఏ ఏజ్లో? చిన్నప్పుడు 10th, 10th కూడా చిన్నప్పుడు కాదు, టీనేజర్గా ఉన్నప్పుడు కొంచెం భయపడేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి సినిమాలు? నాకు చంద్రముఖి సినిమా అంటే పిచ్చ భయం అసలు. నేను అంటే పడుకోలేదు నేను రోజు కూడా సినిమా చూసి. పెద్ద థియేటర్లో అంటే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు ఆ ఏజ్లో. నాకు హాలీవుడ్ ఫిలిమ్స్ దెయ్యం సినిమాలు చూసి అంత భయం రాదు, కానీ మన లాంగ్వేజ్లో దెయ్యం సినిమా చూసినప్పుడు చాలా 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 భయం వేసింది నాకు అప్పుడు.
ఇన్ఫాక్ట్ చంద్రముఖి కూడా హారర్ సినిమా కాదు, హారర్ కాదు కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం గజ్జల్ సౌండ్ థియేటర్ విన్నప్పుడల్లా ఉనికేది సినిమాలో చక్ చక్ అని చెప్పి. ఇంకా లాస్ట్లో ఎప్పుడైతే ఆ దెయ్యం ఆవహించిన తర్వాత వాయిస్ ఇవన్నీ, లేకపోతే ఐ కింద మేకప్ ప్యాక్ అయిపోయింది థియేటర్లో చూసినప్పుడు. మనం ఒకసారి రివీల్ చేస్తారు కదా, ఆ, జ్యోతిక పాయింట్ ఆఫ్ నుంచి సీన్ రివీల్ చేస్తున్నప్పుడు కళ్ళు పెద్దవి చేసి ఆ షాట్ అయితే మాత్రం లైట్ వేసి పెడతారు కళ్ళ మీద, అవును అసలు. బెడ్ ఎత్తుతారు ఒకసారి. అవునవును. లైక్ నా మీద చాలా ఇంపాక్ట్ ఉండింది. అంటే తెలుగులో వచ్చిన సినిమా. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కూడా నాకు చాలా ఇష్టం. అందులో ఎక్కువ భయపడలేదు, కానీ కామెడీ సూపర్ ఎంజాయ్ చేశాను. ఫన్ ఎక్కువ. సో మంది కూడా ఏంటంటే కొంచెం దగ్గర ఈ ఈ జోనర్లో ఈ డిఫరెన్స్ లో ఉంటుంది. అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ కామెడీ ఎక్కువ మనం ఉండబోతున్నాం. కానీ మనం థియేటర్లో కూర్చుని ఒక సినిమా చూస్తూ థ్రిల్ ఫీల్ అయ్యి భయపడిపోయిన సందర్భాలు మనం నెమరు వేసుకుంటే ఆ ఇంపాక్ట్ ఓటీటీలో ఇంట్లో చూస్తున్నప్పుడు అంత ఇంపాక్ట్ కలిగించట్లేదేమో కదా, ముఖ్యంగా హారర్ సినిమాలు. డెఫినెట్లీ లార్జ్ స్క్రీన్ లో లైట్లు ఆఫ్ చేసుకుని చూడడం ఇంపాక్ట్ వేరే. అవును సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హారర్ ఫిల్మ్కి. అవును. సో చిన్న స్క్రీన్లో చిన్న స్పీకర్స్తో ఇంపాక్ట్ మినిమల్గానే ఉంటుంది. అవును. ఎందుకంటే దాని సరౌండ్ కానీ డీటెయిల్స్ కానీ అన్నీ మనకి అలాంటి సిస్టమ్ ఇంట్లో ఉంటే ఓకే, కానీ అందరికీ ఉండదు. మా ఇంట్లో కూడా పెద్ద సిస్టమ్ ఏం లేదు, టీవీ దాని ఇన్బిల్ట్ స్పీకర్ మాత్రమే. ఆ ఎఫెక్ట్ అంత ఉండదు ఇంట్లో చూసినప్పుడు. ఇప్పుడు కామెడీ కూడా నేను అనుకుంటాను ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కామెడీ ఫిల్మ్ చూడడానికి, ఒంటరిగా కామెడీ ఫిల్మ్ చూడడానికి కూడా తేడా ఉంది, చాలా తేడా ఉంది. థియేటర్లో ఒక 10 మందితో 50 మందితో 100 మందితో కలిసి ఒక సీన్ ఎంజాయ్ చేస్తూ నవ్వే ఇంపాక్ట్ కూడా వేరే. మన ఫ్రెండ్స్ మన అది ఇంట్లో వేరే. ఉంటే, ఎగ్జాక్ట్లీ. నేను లాస్ట్ థియేటర్లో పిచ్చి పిచ్చి చాలా బాగా నవ్విన సినిమా శ్రీ విష్ణు గారితో ఒక సినిమా ఉంది, సామజవర్గం అనే సినిమా. అది లైక్ హిలేరియస్గా ఎంజాయ్ చేశాను థియేటర్లో. లైక్ పడి నవ్వుకున్నాం. ఇట్ అండ్ శంకర్ వరప్రసాద్, మణిశంకర్ వరప్రసాద్ థియేటర్లో అదొక వైబ్ వేరే. అది చిన్న పాకుద్ది లాఫ్టర్ ఒకటి నుంచి ఒకటికి. ఇప్పుడు ఇంగ్లీష్ షోస్ చూసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ కమెంటరీ లాఫ్టర్ ఒకటి ఉంటుంది. ఒకసారి అది లేకుండా చూసినప్పుడు నాకు ఉండే లాఫ్స్కి అంటే అది ఏదో ఒక చిన్న ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది థియేట్రికల్లో జనాలతో ఎక్కువ మందితో కలిసి సినిమా చూడడం. ఇండస్ట్రీలో ఉండి సినిమాల గురించి తెలిసి స్క్రీన్ మీద జరుగుతుందంతా ఒక మిత్ అన్నది మనకు అర్థమైన తర్వాత ఆ స్థాయిలో ఎంజాయ్ చేస్తుంటారా సినిమాని? చేస్తాం. అవునా? అంటే యాక్చువల్లీ ఎంజాయ్ చేయమని కూడా అన్నట్టున్నాను నేను ఒకసారి ఎవరితోనో మాట్లాడుతూ. అంటే మనకు తెలిసిపోతుంది, మన బ్రెయిన్ అంతా ఏ స్క్రీన్ ప్లే గురించో టెక్నికల్ విషయాల గురించి ఆలోచిస్తుంటారు. కొన్నిసార్లు ఫిల్మ్ ఇస్ సో గుడ్ దట్ అవన్నీ మర్చిపోయి ఇమ్మర్స్ అవుతాం. ఇప్పుడు కాంతారా ఫస్ట్ పార్ట్ కాంతారా చూసినప్పుడు అసలు ఈ లాజికల్ మైండ్ అసలు పనిచేయలేదు. ఫస్ట్ 10 minutes నుంచి వెళ్ళిపోయాము ఆ సినిమాలోకి, ఆ వరల్డ్లోకి. అలా ఉంటాయి సినిమాలు. బట్ ఎంజాయ్ చేయగలుగుతాం అంటే అసలు చేయకుండా కాదు. బట్ మనం ఒక సినిమాని ఎంజాయ్ చేసే నిజంగా ఎక్స్పీరియన్స్తోనే వెళ్ళాలి. మనకి బోర్ కొట్టినా పర్లేదు కానీ, బట్ ఇక్కడ ఎందుకు ఇలా లేదు అనే ఆలోచన కన్నా అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని పాడు చేసేస్తుంది. అది ఓ ఫ్రెష్ మైండ్తోనే సినిమా చూడాలి. కానీ అది సోషల్ మీడియా ఏదైతే విపరీతంగా పెరిగిపోతుందో ఈ తరుణంలో తగ్గిపోతుందేమో ఆ ఎక్స్పీరియన్స్. అంటే ఎక్కడ ఏ తప్పు ఉందో వెతికి పట్టుకోవడానికే కొంతమంది రెడీగా ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్కి వెళ్ళి చూసేవాళ్ళు మేబీ నాన్ సోషల్ మీడియా వాళ్ళే ఎక్కువ కదా. ఎనీవేస్ వాళ్ళు అలా చూడరు సినిమాని. వాళ్ళకి స్ట్రైట్ అప్ ఈ సినిమా బాగుందా బాగాలేదా అనే కాన్సెప్ట్. నేను కూర్చున్నప్పుడు నేను ఎంజాయ్ చేయగలిగానా లేదా అనేంత వరకే ఆలోచిస్తాను. అంత డైసెక్ట్ అందరూ చేయరు. ఇప్పుడు మీరు ఎవరైతే రివ్యూస్ చేస్తారని చెప్పారో వాళ్ళు కూడా ఫిల్మ్ ఫ్యానటిక్సే చాలా. వాళ్ళకి సినిమాలంటే ఇష్టం. దాని మీద జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ ఛానల్స్ ఒక్కొక్కరికి ఉంటుంది. నథింగ్ రాంగ్, నథింగ్ రైట్. మీ సినిమాని యాజ్ ఏ ఆడియన్గా చూడగలరా? అదే అన్న మీ సినిమాని సినిమానా మీరు చేసిన సినిమాని కష్టమే అనుకుంటున్నాను. కాన్స్టెంట్ ప్లస్ మళ్ళీ అక్కడ నేనే కనపడడం వల్ల మేబీ కాన్స్టెంట్ ఇది ఇలా చేస్తుండొచ్చు అలా చేస్తుండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. బట్ ఈ సినిమా కొంచెం అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ నుంచి ఎలా చూడాలి అనేది ట్రై చేస్తున్నాం.
బట్ యూ క్యాన్ అనుకోండిలేండి, విత్ టైమ్ యూ క్యాన్. మేబీ ఫస్ట్లో కుదిరేది కాదేమో, ఇప్పుడు చూసినప్పుడు కరెక్ట్ ఇది బాగాలేదు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే అలా అనాలిసిస్ అయితే చేయగలుగుతాము. ఫిల్మ్గా నేను ఇప్పుడు దాకా తర్వాత ఎప్పుడు మళ్ళీ మళ్ళీ రీవిజిట్ చేసుకుని చూడనేది. కనీసం ఒకసారైనా ఫస్ట్ టైం అయినా చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ముకుంద అనే సినిమా ఫస్ట్ టైం థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూడాలన్న ఒక కోరిక ఉంటుంది కదా, అది చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో యాజ్ ఎ డెబ్యూటెంట్? అసలు మనకి సినిమా పడింది, మన 70 మీద పడ్డం అనే ఆనందం ఎక్కువ. అవును. మన సినిమా ఎలా ఉంది అని అది లేదు, ఇంకా చుట్టుపక్కల జనాలు ఎలా చూస్తున్నారు అని అటు ఇటు చూడడం తప్ప నేను నా అంతటి నేను దీని ఒక సినిమా ఒక ఇమర్సివ్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళలేదు. నేను కొంతవరకు కంచె చూసినప్పుడు ఆ వరల్డ్ వార్ ఎపిసోడ్స్ అన్ని చూసినప్పుడు కొంచెం మర్చిపోయాను నన్ను నేను చూస్తున్నాను అన్న సెటప్లో. బట్ మిగతా ఫిల్మ్స్ అన్నిటిప్పుడు F2 అని కూడా నేను ఎంజాయ్ చేశాను సీన్స్ని. నేను ఒక్కనే కాదు, సినిమా యాజ్ ఎ సినిమాగా ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు చేయగలుగుతాం అండి, అంటే మేబీ టైం అది ఏ టైం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఫిల్మ్ రిలీజ్ ముందు చేస్తాం అంటే అనాలిసిస్ ఎక్కడ ఏది మిస్టేక్ ఉంది, నేను point మళ్ళీ of ఏమైనా బెటర్మెంట్ చేయొచ్చా అన్న యాంగిల్లో చూసుకోండి. ఇంకోటి అది కొన్ని సినిమాలకి చూసే అవకాశం కూడా రాదు. రిలీజ్ 1 డే ముందు 2 days ముందు ఫైనల్ ఎడిట్ చూస్తాం, లైక్ 3-4 days ముందు. సమ్ టైమ్స్ ఇట్ ఇస్ నథింగ్ టు బి ఫిక్స్డ్ అన్నప్పుడు చూసి ముందుకు వెళ్తాం. దాన్ని ఎడిటింగ్లో కానీ డబ్బింగ్లో కానీ ఆ సినిమా చూస్తూ ఫైనల్ అవుట్పుట్ చూడాలన్న కోరిక ఉంటుందా? ఉంటుంది. అంటే అన్నిసార్లు ఎందుకు చూస్తామండి, దీన్ని బెటర్గా చేయొచ్చు అన్నట్టు కదా. ఎడిట్ రూమ్లో కానీ దేంట్లో కానీ ఫైనల్గా ఎలా వస్తుంది అనేది 100% చూడాలి. అలా వదిలేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా, అంటే అవుట్పుట్ అసలు చూడకుండా నేను రిలీజ్ అయిపోయిన సినిమాలు? ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా పెట్టుకుంటే సెకండ్ హాఫ్లో చాలా వరకు విఎఫ్ఎక్స్ డిజైన్తోనే ఉన్నాయి. అది 1 day ముందు చూసాం, అది చాలా లేట్గా వచ్చింది చేతికి విఎఫ్ఎక్స్ అంటేనే అదే ప్రాబ్లం అనుకుంటా. ప్రోడక్ట్ అది టూ హెవీ విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా అది. సో బ్లూ స్క్రీన్తో అంత డీప్గా జడ్జ్ చేయను, ఎస్పెషల్లీ ఆ ఫిల్మ్ని. అది సరిగ్గా అనుకున్నంత లెవెల్లో రాలేదు, అది డిసప్పాయింటింగ్గానే ఉండింది మాకు అది. బట్ అసలు చేయడానికి కూడా ఏం లేదు, ఆల్రెడీ ఒకసారి పోస్ట్పోన్ చేసాము బెటర్గా వస్తుందని, బట్ ఇంకా రాలేదు అన్ఫార్చునేట్లీ. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ని పిలిచి, ఆ టెక్నీషియన్స్ పిలిచి మనం కూడా సినిమా చేద్దామని ప్లాన్ చేసుకునే హీరోలు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సామాజిక వర్గంలో చూశారు, మీకు డైరెక్షన్ స్కిల్స్ బాగా నచ్చి ఆ డైరెక్టర్కి ఫోన్ చేసి కథ ఉందా మనం చేద్దాం కూర్చుని మాట్లాడడం, ఇలాంటి ప్రాసెస్ ఇలాంటి ఏదైనా జరుగుతుంటుందా మీకు కూడా? ఒక సినిమా చూసి ఆ డైరెక్టర్తో చేయాలి, ఆ టెక్నీషియన్స్తో చేయాలి. నా వరకు నేను చేసిన సినిమాలు చూసి ఒక డైరెక్టర్ కథ రాసి ఆయనకి నేను కరెక్ట్ అని అనిపించాలి అని నమ్ముతాను. అంతే. ఎందుకంటే నా దగ్గరకు ఒక డైరెక్టర్ వచ్చారు, అది ఎట్లా అంటే అది ఒక ఫిక్సింగ్ లాగే జరిగింది. వచ్చారు ఒక ప్రొడ్యూసర్తో సినిమా చేయాలి, లేదంటే ఈ డైరెక్టర్ వచ్చారు, ఈ డైరెక్టర్ దగ్గర 3 కథలు ఉన్నాయి, 3 కథలు మీకు ఏం కావాలి అన్నప్పుడు నేను అన్నాను, సార్ అది నాకు చెయ్యాలన్నది అనేది పక్కన పెట్టండి సార్, ఒకవేళ డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా నాకు వరుణ్ ఓకే దీంట్లో ఈ పాత్రలో నేను చూడగలుగుతాను, ఈ పాత్రలో అతను చేయగలుగుతాడని నాకు నమ్మకం ఉంది, జనాలకి ఇందులో చూడాలనిపిస్తుంది నాకు కాన్ఫిడెన్స్ ఒక మేకర్గా మీకుంటే ఐఎమ్ ఓకే టు డూ ఎనీథింగ్. మరి నాకు చాయిస్ ఇవ్వకండి అని అంటున్నా. నాకెందుకో అదే కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు అనిపించింది కన్నా డైరెక్టర్ కనిపించాలి, యూ కాంట్ ఫోర్స్ ఇట్. నాకు ఇలాంటి కథ రాయంటే బహుశా రాయొచ్చేమో, అది డిఫరెంట్, కరెక్ట్, అది డిఫరెంట్. కానీ జెన్యున్గా డైరెక్టర్ మైండ్ నుంచి వచ్చే కథ వేరేలా ఉంటుంది. మేబీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇట్స్ నథింగ్ రాంగ్, ఒక సినిమా చూసి డైరెక్టర్ పిలిచి లేకపోతే అతనితో మాట్లాడి సినిమా గురించి అప్రిషియేట్ చేయడం ఒకటి, అతను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మీతో సినిమా చేయడం అంటే మనం కలిసి ఒక సినిమా చేద్దాం అని అనడంలో తప్పే. అలా మీరు ఎప్పటివరకు ఎవరికి ఆఫర్ ఇవ్వలేదు, అలా మనం కలిసి ఒక సినిమా చేద్దాం అని? అంటే ఇప్పటివరకు వచ్చిన కథలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే కథలేనా, లేదంటే మీరు ప్లాన్ చేసుకుని? అంటే నేను చేసిన డైరెక్టర్లతో మళ్ళీ సినిమా చేద్దాం అని అనుకున్నాను తప్ప నేను బయటకు వెళ్ళనండి ఎక్కువ. సో వీళ్ళు కలిసే అవకాశం కూడా నాకు దొరకదు ఎప్పుడు. సో అసలు ఆ మాటే రాదు. ఓవరాల్గా ఏంటంటే ఒక ఆర్గానిక్ వేగా ఒక కథని, ఒక హీరోని కథ ఎతకాలి, మనం వెళ్ళి ఎతకూడదని కనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ నీకు బాగా ఇంట్రెస్ట్లు అలైన్ అయ్యి
నీకు ఆ కొత్త మేకింగ్ స్టైల్ నచ్చి అతనికి నీ యాక్టింగ్ స్టైల్ నచ్చి మీరు కలిసి మనకు సినిమా చేద్దాం అనుకోవడంలో తప్పు లేదు డెఫినెట్గా, ఎందుకంటే అలా అవుతాయి. బికాజ్ మంది చాలా చిన్న ఇండస్ట్రీ, ఒక 20 హీరోస్ 25 హీరోస్ లేకపోతే ఇంకొక 10-15-20 మంది డైరెక్టర్స్ ఉంటారు. కాబట్టి ఆ ఎకో సిస్టంలో ఒకరికొకరు కలవడం, ఒకరితో జెల్ అవ్వడం, వాళ్ళతో మన సినిమా కలిసి చేద్దాం అని అనుకోవడంలో తప్పలేదు. అనుకున్న చాలాసార్లు కూడా అవ్వదు. అవును. సో ఇట్స్ కొంతమందికి ఇందాక మీరు చెప్పినట్టు అది వర్కౌట్ అవుతుంది ఆ అప్రోచ్. బట్ ఐ ప్రిఫర్ దట్ ఒక డైరెక్టర్కి మనం కరెక్ట్ అని అనిపించాలి. ఒక్కోసారి డైరెక్టర్ ఒక కథతో వస్తాడు, ఒక ఐడియాలజీతో వస్తాడు, దీనికి నేను సూట్ అవ్వనేమో అన్న ఒక అనుమానం కూడా, ఒక డౌట్ కూడా హీరోగా మీకు ఉంటుంది. నేను అలా ఒక 2-3 సినిమాలు వదులుకున్నాను. అంటే నేను దీనికి బెస్ట్ ఇవ్వలేనేమో, ఈ సినిమాకి నాకు సూట్ అవ్వదేమో అన్న సెన్స్లో, కథ నచ్చినా కూడా కొన్నిసార్లు ఎప్పుడైతే నేను ఓన్ చేసుకోగలుగుతున్నాను క్యారెక్టర్ని, పర్ఫార్మెన్స్ కూడా బాగా చేయగలుగుతాం. ఇది నా కంఫర్ట్ జోన్ కాదు. ఎందుకో వెరీ రేర్లీ అయింది, 1-2 సార్లు అయినట్టుంటే. బట్ ఈ సినిమా కూడా మీరు చెప్పినట్టు ఫస్ట్ గాంధీ వేరే కథ వచ్చాడు. అవునా? యా, అప్పుడు మీరు రిజెక్ట్ చేశారా? ఇది నాకు రిజెక్ట్ చేయలేదు. అది కూడా కొంచెం మంచి మెరిట్ ఉన్న కథే. డిస్కషన్ జరిగింది మా ఇద్దరికి, వాట్ ఈస్ ఇట్, ఈ పార్ట్ దగ్గర బాగుంది, పార్ట్ దగ్గర కొంచెం బెటర్గా ఉండొచ్చు, ఇట్లాంటి డిస్కషన్. ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ డైరెక్టర్స్. గాంధీ వాజ్ వెరీ ఓపెన్ ఆ విషయంలో. మాట్లాడుతాం ఓకే నాకు అర్థమైంది పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నీ అని వెళ్ళిపోయారు. మళ్ళీ కొన్ని రోజులు కలుద్దాం అన్నట్టు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే కథ చేంజ్ చేసుకుని వస్తాడు అనుకోండి, కానీ అది దాంతో రాలేదు, దీంతో వచ్చాడు. అడిగితే లేదు, నాకు వెళ్ళిన తర్వాత మన వైబ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. అప్పుడే ఫస్ట్ సెకండ్ టైం గాంధీని ముందు ఎప్పుడో కలిసాను తప్ప, ఎక్స్ప్రెస్ రాజా టైంలో కలిసాను, బట్ ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుకోలేదు. తను కూడా అలాగే అడగడు. తను అన్నాడు నాకు అప్పుడే ఉండింది కానీ అడగలేదు మిమ్మల్ని. నువ్వు అడిగితే ఏదో చేసేవాళ్ళం ముందే మన సినిమా అని అనుకునేవాళ్ళం సరదాగా ఇప్పుడు. సో తను వచ్చి కొరియన్ కనకరాజు ఎందుకు ఇది మార్చే ఫస్ట్ చెప్పలే, ఇదేంటి వేరే కథ వచ్చావు అంటే, లేదు బ్రో అది దాని కూర్చున్నాను, బట్ మన డిస్కషన్ పాయింట్ తర్వాత నా దగ్గర ఒక ఐడియా ఉండింది, ఆ ఐడియా ఇంకా బాగుంటుందని అనిపించింది నాకు. సో దాన్ని డెవలప్ చేసి వచ్చాను, అందుకే డిలే అయిందని చెప్పి వచ్చి కథ చెప్పాడు. కథ చెప్పినప్పుడు అసలు నాకు నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను, నవ్వుతున్నాను కథ వింటున్నప్పుడల్లా. ఎక్కడో అనిపించింది నాకు, ఐ వాంట్ డూ దిస్ ఫిల్మ్, మంచి ఎంటర్టైనర్ ఇది, ఈ ఫిల్మ్ నేను చేయాలి కంపల్సరీ, నాకు సూట్ అవుతుంది సినిమా, అండ్ కొంచెం కొత్తగా ఉంటుంది కూడా నాకు, నా బాడీ లాంగ్వేజ్ అన్ని చూపించడానికి. ఒక స్టాయిక్గా, టైట్గా, లేకపోతే ఒక వెరీ సీరియస్ పాత్ర నుంచి ఒక మంచి బ్రేక్ దొరుకుతుంది నాకు ఈ సినిమా చేయడం అని అనిపించింది. గాంధీ ప్రీవియస్ వర్క్ చూసారు కదా, ఏమనిపించింది గాంధీలోని ఎబిలిటీస్ గురించి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే చాలా బాగా రాస్తాడు, చాలా. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ స్ట్రెంత్, స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా రాస్తాడు. షూటింగ్ చేసేటప్పుడు అర్థమైందంటే షూటింగ్ చాలా త్వరగా కూడా తీస్తాడు. అండ్ ఎంతైతే కొన్నిసార్లు యాక్టర్స్కి ఇంప్రవైజ్ చేయడానికి స్పేస్ ఇచ్చినా కొన్ని విషయాల్లో హీఈస్ వెరీ యాడమెంట్, ఇలాగే ఉండాలి ఈ బాడీ లాంగ్వేజ్ అని. ఐ లైక్ దట్, ఎందుకంటే తన విజనే అల్టిమేట్గా సినిమా అనేది. మనం దాన్ని ఎట్లయినా అర్థం చేసుకుని యాక్టర్స్గా మనం యాక్ట్ చేయొచ్చు, కానీ తనకు తెలుస్తుంది ఈ పరిమితుల్లో నువ్వు ఎంతైనా చేసుకోవచ్చు అని ఒక ఫ్రీడమ్ ఇస్తాడు. ప్లస్ ఎక్కడైనా కావాలి అనుకుంటే హీఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ వర్డ్ మరీ సీరియస్గా ఉంది, కానీ హీఈస్ వెరీ పర్టిక్యులర్ కొన్ని మూమెంట్స్ దగ్గర. ఐ లైక్ దట్ అబౌట్ హిమ్ అలాట్. అండ్ వెరీ చిల్గా ఉంటాడు సెట్లో. సెట్ ఎన్వైర్న్మెంట్ అయితే అమేజింగ్. ఈ సినిమా వరకు నేను, సత్య, రితిక, గాంధీ, రేవంత్, వీటీవీ గణేష్ గారు, సునీల్ అన్న, లైక్ ఓన్లీ ఫన్. అసలు ట్రైలర్ చూస్తున్నా, గ్లిమ్స్ చూస్తున్నా, మీరు ప్రోమో ఒకటి చేశారు సినిమా రిలీజ్, అసలు సినిమా సెట్స్కి వెళ్ళే ముందు ఆఫీస్లో ఒక ప్రోమో చేశారు. అది చూసినా, నిన్నటి మీ ఇంటర్వ్యూ చూసినా, హీరోయిన్తో కన్నా డైరెక్టర్తో కన్నా సత్యతో ఎక్కువ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది మీద అనిపిస్తుంది. అంటే సినిమాలో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఎప్పుడు అవుతాడు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తుంది క్యారెక్టర్స్ మీద. హీరోయిన్ క్యారెక్టర్ ఒక లవ్ ఇంట్రెస్ట్లో స్టార్ట్ అయ్యి మమ్మల్ని కొరియా వైపు కథ తిరుగుతున్నప్పుడు అమ్మాయి హీరోయిన్ అనే బదులు అమ్మాయిది కూడా చాలా మంచి క్యారెక్టర్ సినిమాలో. అమ్మాయిది కానీ, సత్యది కానీ, నాది కానీ, ఈ ముగ్గురు క్యారెక్టర్స్తోనే రివాల్వ్ అవుతుంది మొత్తం. సో ఒక్కొక్కరికి వాళ్ళ ప్రాముఖ్యత ఉంటుంది సినిమాలో. బట్ సత్యతో నాతో మేజర్ కామెడీ ఎపిసోడ్స్ మా ఇద్దరికి ఉంటాయి. సో ప్లస్ ఇద్దరం ఏంటంటే ఈ కనకరాజు కిష్టప్ప అనే డ్యూ
బాగా వర్కౌట్ అవ్వాలి, అంటే స్కోప్ ఉంది ఈ సినిమాలో, దాన్ని మనం బెటర్గా చేయాలని చెప్పి మీ ఇద్దరం ఎప్పుడూ వర్క్ చేసాం దాని మీద కూర్చుని, హౌ వెల్ వీ కెన్ ఇంప్రూవైజ్ ఆన్ ఇట్. ఎందుకంటే కామెడీ చేసేటప్పుడు యూ నీడ్ అన్ అదర్ పర్సన్, ఇంకొక Counter ఇవ్వడం, టైమింగ్ counter ఇవ్వడానికి. కౌంటర్ స్పీడ్ కానీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆ ఫ్లోని సెట్ చేస్తుంది. అండ్ ఒక మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేయడం ఎప్పటికీ కామెడీ, స్పెషలీ కామెడీ చేసేటప్పుడు అదొక అడ్వాంటేజ్ అది. అండ్ సత్యతో చేసినప్పుడు తను కూడా ఏంటంటే హీస్ నాట్ లైక్ అదర్ యాక్టర్స్ వచ్చి నా డే జాబ్ నేను ఫినిష్ చేసేసాను, నేను 9 to 6 చేసి వెళ్ళిపోయాను కాకుండా, ఈ సినిమాలో తనకి తెలుసు తను చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ అని. మేబీ అందుకే ఫుల్ టైం ఇచ్చి ఇన్వాల్వ్డ్గా చేశాడు. రోజు సీన్లు చదవడం, దీన్ని ఎలా ఇంప్రూవైజ్ చేయగలుగుతాం అని అనుకోవడం. అసలు ఈ క్యారెక్టర్లో ఈ సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం, ఇంకేం చేస్తాం అని ఒక డిస్కషన్ జరిగింది. జరిగిన డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆయన ఇది బాగుందా బాగాలేదని చెప్పడం, దాన్ని సీన్లో ఎట్లా పెట్టగలుగుతాం అంత నీట్గా ప్లేస్ చేయగలిగాం అనుకోండి. గాంధీ మీరు చెప్తున్న దాన్ని బట్టి గాంధీ కొన్ని విషయాల్లో చాలా లిబరల్గా ఉంటాడు, కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా తన రూల్స్ తను ఫాలో అవుతాడు. కానీ సెట్కి వస్తే స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి, స్క్రిప్ట్లో ఏదైతే రాసుందో అదే తీస్తా అనుకునే డైరెక్టర్లు ఎవరున్నారు మీరు పనిచేస్తున్న వాళ్ళు? ఇప్పుడు గాంధీ కూడా అలాగే ఉన్నాడు, మన ఏది మార్చలేదండి అనేది. ఇప్పుడు గాంధీ కానీ ప్రవీణ్ కానీ అనిల్ అన్న కానీ ఇంప్రొవైజేషన్స్ వరకు జరుగుతాయి సెట్లో. నేను చేసిన వాళ్ళు మెజారిటీ వరకు, ఇప్పుడు శేఖర్ గారితో చేసినప్పుడు కూడా మేజర్ డీవియేషన్స్ ఉండవు, మైనర్ డీవియేషన్స్ ఉంటాయేమో, కానీ అది కూడా ఆ సెట్లోకి వచ్చిన తర్వాత కూర్చునే ప్లేస్ బట్టి, నుంచుని సీన్ చేసే ప్లేస్ దగ్గర నుంచి కొన్ని సరౌండింగ్స్ కొన్ని మారుతాయి. లేకపోతే ఇక్కడ ఏమైనా యాడ్ చేసి నాకు వచ్చిన క్విక్ ఐడియా రావచ్చు అంతే. మేజర్ డీవియేషన్స్ పెద్దగా ఏమీ లేవు. పూరి గారు కూడా అంతేనా? పూరి గారు కూడా నాకు ఇది 2015 అయింది కాబట్టి 10 years బ్యాక్ కొంచెం ఆలోచిస్తాను. ఆయన స్క్రిప్ట్ ఏది చెప్పారో యాక్చువల్లీ అదే తీస్తారండి. వెరీ క్లియర్ ఆన్ అందుకే ఆయన చాలా ఫాస్ట్గా తీస్తారు సినిమా, చాలా ఫాస్ట్ తీస్తారు. అండ్ క్యారెక్టర్ని అన్నింటిని బాగా ఎక్కిస్తారు మనకి ముందు నుంచే కూర్చోబెట్టి. సో ఆ ప్రీ వర్క్ అనేది కొంచెం సాలిడ్గా చేస్తారు ఆయన. ఇప్పుడు క్రిష్ కూడా కంచె చేసేటప్పుడు అయితే మాకు చాలా వరకు లొకేషన్స్ వల్ల, లేకపోతే మేము అనుకున్న టెరైన్ కానీ దొరకలేదు మాకు. సో చాలా అక్కడక్కడ మార్చాల్సి వచ్చింది క్రిష్ అప్పుడప్పుడు. తను ఆ టైంలో అసలు తను బ్లడ్ పెట్ చేసేది ఆ సినిమాని. అనిల్ రావుపూడితో చాలా కంఫర్ట్గా ఉంటుందా సెట్లో? ఫుల్గా, అసలు మామూలుగా ఉండదు. అసలు అది ఇంకో పెద్ద రైడ్ అది మా అందరికీ. వెంకటేష్ గారితో అసలు నిజంగా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయింది కూడా తెలియదు మాకు. అలా జరిగేది ఆ సెట్లో. F2 F3 అప్పుడు అనిల్ అన్న బై సెట్ ఆయన సినిమాలు ఎంత ఫన్నీగా ఉంటాయి తీస్తే, బయట అంత పాజిటివ్గా ఉంటారు, ప్లస్ అంతే ఫన్నీగా ఉంటారు ఆయన. అసలు డల్ మూమెంట్ ఉండదు ఆయన చుట్టూ. ఆయన సరదాగా వెళ్ళి ఆయన ఆఫీస్లో కూర్చున్నా, షూటింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా రష్ చూపిస్తానని ఆయన దగ్గరికి వెళ్ళినా, లేకపోతే సెట్లో నెక్స్ట్ షాట్ రెడీ అవుతున్నప్పుడు ఆయన కూర్చున్నప్పుడు మాట్లాడినా అసలు ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఎప్పుడు. మేము అందరం బాగా క్లోజ్ అండి అందరం. అసలు ఇన్ని వరుస హిట్లు ఎలా సాధ్యమవుతున్నాయి అనిల్కి? ఏమైనా సీక్రెట్ మీకు ఏమైనా తెలుసా? ఆయన సీక్రెట్ నాకే తెలుసు. ఆయన సీక్రెట్ నాకు తెలుసుంటే ఆ సీక్రెట్ నేను వాడేవాడిని. బట్ అంటే దగ్గరగా బాగా క్లోజ్ చేశారు కదా, ఒక బ్రదర్హుడ్ ఉంది కదా మీ ఇద్దరి మధ్య. అంటే ఆయన కాన్స్టెంట్గా ఆయన స్టఫ్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, నాకు ఫస్ట్ F2 కథ విన్నప్పుడు ఎందుకు నచ్చింది అని అంటే, నేను మా నాన్నకి వెళ్ళినది చెప్పాను. కథ చెప్పినప్పుడు ఇది ఒక వైఫ్లతో, ఒక పిల్లలతో వచ్చే ప్రాబ్లం, గర్ల్ ఫ్రెండ్స్తో వచ్చి ఇమ్మీడియట్గా అసలు నేను ఆ పాయింట్ చెప్పిన ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. అప్పుడు నాకు అనిపించింది, దిస్ ఈజ్ వెరీ రిలేటబుల్. నువ్వు చూసుకోగలుగుతావు. ఇప్పుడు వెంకటేష్ గారి క్యారెక్టర్లో నువ్వు చూసుకోగలుగుతావు, నేను చేసే క్యారెక్టర్లో కొంతమంది అబ్బాయిలు చూసుకోగలుగుతారు. ఒక చాలా రిలేటబుల్ స్టఫ్ ఉంటుంది. ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ తీసుకుంటే వైఫ్ హస్బెండ్కి ఆయన బేసిక్లీ ఏంటంటే మన డే టు డేలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటినీ బాగా వాళ్ళ క్యారెక్టర్లో చూపించగలుగుతారు అనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ ఈజీ జనాలకి రిలేట్ చేసుకోవడానికి. అండ్ ఫ్యామిలీ, ఐ ఫీల్ పర్సనలీ ఫ్యామిలీ ఆడియన్స్ దే ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఓవర్ హ్యూజ్ యాక్షన్ ఫిల్మ్స్ ఏమో. సో వాళ్ళు కూడా ఏంటంటే సరదాగా వచ్చి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలి. మనశంకర్ వరప్రసాద్ అండ్ ఆయన స్కేల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్
త్రివిక్రమ్ గారు తీస్తారు. అనిల్ అయితే చాలా ఫాస్ట్గా తీస్తున్నారు. సో అనిల్ రావుపూడి గారు బాగుంటుంది. అనిల్ రావుపూడి చిరంజీవి గారి కాంబినేషన్ సెట్ అయిందంటే మీరు ఎక్కువ ఎంజాయ్ చేసి ఉంటారు. యాక్చువల్లీ షూటింగ్ టైంలో కూడా చాలా మాట్లాడుకున్నాను నేను అనిల్ గారు. నాకు చేయాలనుంది, నాకు చేస్తే బాగుంటుంది, తీస్తాను నేను. ఆయనకు ఫైర్ ఉండింది ఎవరు చిరంజీవి గారితో. అప్పుడు వెంకటేష్ గారితో ఆల్రెడీ చేస్తాం కాబట్టి. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అది అయినప్పుడు. అప్పుడు చిరంజీవి గారి దగ్గర కూడా నేను అప్పుడు మాట్లాడుతున్నా ఇట్లా, అంటే నా ఎక్స్పీరియన్సెస్ చెప్పేటప్పుడు F2 సెట్లో ఎలా ఉంది వెంకటేష్ గారితో అనిల్తో అంటే షేర్ చేసినప్పుడు ఆయనకి నచ్చేది. బట్ ఇద్దరు నాకు సెపరేట్గా తెలుసు కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుందని ఎప్పుడు పడినా అది సూపర్ హిట్ అని ముందే తెలుసు. ఎందుకంటే చిరంజీవి గారి కామెడీ టైమింగ్కి సెట్ అయిపోతుంది, ట్యూన్ అయిపోతుంది వీళ్ళిద్దరికి. అండ్ చిరంజీవి గారు కూడా నాకు షూటింగ్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు కలిసినా అసలు నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ సినిమా చేస్తూ అనే చెప్తున్నారు. ఆయన అంత ఎక్కువ చెప్పరు. బట్ ఆ ఫిల్మ్కి వచ్చినప్పటికి ఎప్పుడు కలిసినా కూడా అసలు వీఆర్ హ్యావింగ్ అ బ్లాస్ట్ ఆన్ సెట్. అనిల్ గారి గురించి బాగా మాట్లాడుతూ సెట్ ఎన్వైర్న్మెంట్ గురించి చెప్తూనే ఉంటారు ఎప్పుడైనా. మీరు వెళ్ళారా ఎప్పుడైనా సెట్కి? శంకర్ వరప్రసాద్ సెట్కి వెళ్ళాను. లేదండి, వెళ్ళలేదండి. థియేటర్లో చూడడం, థియేటర్లో ఫస్ట్ డే చూడడం అంటే ముందు సాంగ్స్ అని చూపించాను, చిరంజీవి చూశాను. వెళ్ళినట్టున్నా షూటింగ్. సారీ వెళ్ళాను 2 days, ఒక్కొక్క రోజు వెళ్ళాను. ఏంటి F2, F3, F4 ఎందుకు ఆగిపోయింది? F4 ఉంటుందా ఉండదా? అసలు అనిల్ రావుపూడి ఫ్రాంచైజీని ఎందుకు పక్కన పెట్టినట్టు? మీరు ఈరోజు అనిల్ అన్న క్వశ్చన్ అని నన్ను లేదు మరి ఆ రెండు బాగానే ఉన్నాయి కాబట్టి మేబీ ఆయనకి ఏమైనా థాట్ వస్తే తర్వాత చేస్తారేమో. బట్ చేస్తున్నారు కదా ఆయన మిగతా సినిమాలు కూడా. బట్ ఫస్ట్ పార్ట్ అందరికి బాగా నచ్చింది. అప్పుడులో కామెడీ ఫిల్మ్స్ సెకండ్ పార్ట్లో ఎక్కువ ఏం లేవు అనుకుంటా. మేబీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద సీక్వెల్ రావడం చాలా కష్టం ఫస్ట్. సో అది ఫ్రాంచైజీ మోడ్లోనే పెట్టాము. క్యారెక్టర్స్ వరకు ఉంచి, మెయిన్ క్యారెక్టర్స్ వరకు సిచ్యువేషన్స్ మార్చాం, అంటే థీమ్ మార్చాం. డబ్బులు మేబీ రిపీటేటివ్గా ఉంటుందేమో, ఇంకొక ప్రాబ్లం తీసుకుని ఇదే క్యారెక్టర్స్తో అని అనుకున్నారో ఏమో మరి. మేబీ ఇది ఆయన ఐపీ కాబట్టి ఆయన ఎప్పుడైనా రీవిజిట్ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు మళ్ళీ దాన్ని. ఎంటర్టైన్మెంట్ జోనర్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా కంఫర్ట్, నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది. అంటే డైరెక్టర్ది కూడా ఉంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే మరి నేను ఎంటర్టైన్మెంట్ చేసింది అనిల్ గారితో, గాంధీతోనే మేజర్గా. వీళ్ళిద్దరు కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. సో డైరెక్టర్ ఇన్పుట్ కూడా హెల్ప్ అవుతుంది 100%. అనిల్ అన్న అయితే మొత్తం యాక్ట్ చేసి చూపించారు. గాంధీ కూడా ఇన్ అ వే హీ డస్. అంటే అనిల్ గారు అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫార్మెన్స్ చేయరు మీ ముందు. అనిల్ అయితే మొత్తం ఎలా నుంచునో లేసు అన్నీ చేస్తారన్నమాట. అది నాకు ఇంట్రడక్షన్ ఇంటూ కామెడీ కాబట్టి అక్కడ నాకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు దాని తర్వాత ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చి ఉంటుంది కాబట్టి 2 films తర్వాత ఈ క్యారెక్టర్కి ఇలా చేస్తే ఎలా ఉంటుంది. సో సెట్లో ఎఫర్ట్ డైరెక్టర్తో కలిసి మాట్లాడి పెట్టి చేస్తాం. సో కంఫర్టబుల్గానే అనిపించింది నాకు కామెడీ. టీం బట్టి, డైరెక్టర్ బట్టి ఉంటుంది. ఇంకోటి పేపర్ మీద ఉందనుకోండి ఫన్, దాన్ని జనరేట్ చేయొచ్చు. లేనప్పుడు క్రియేట్ చేయడం చాలా కష్టం. అక్కడికక్కడ ఇప్పుడు ఏదో మనం ఫన్ చేయాలి అని చెప్పేసి అక్కడ రాసుకుంటే చాలా కష్టం అయిపోతుంది. స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే ఆ సీన్స్ అన్ని ఉంటాయి కదా, 90% ఉంటాయి. చిన్న 2-3 1-liners లేకపోతే చిన్న చిన్న బిట్లు తప్ప. ఇప్పుడు సినిమాలో ఒక చోట హీరోయిన్ని వేరే రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. నేను పిలుస్తుంటా. అమ్మాయి కోపం సత్యం లాగా కొట్టిందా, నా పేరు అది కాదు, నా పేరు ఇది అంటుంది. అదేంటి మీ పేరు ఇది కాదా అని, జుబేదా మీ పేరు అంటే, జుబేదా మీ పేరు కాదా అంటే, మరి జుబేదా అక్కడ వరకే సీన్ ఉంది. అయిందంతా అమ్మాయి తిడుతుంటుంది మమ్మల్ని. సత్యం అనేది ఇప్పుడు జుబేదా ఎవరు అంటే, అదే రా జుబేదా మన మస్తాన్ గారి మరదలు అంటాం. సడన్గా ఇదంతా వదిలేసి వేరే టాపిక్, వేరే కాన్వర్సేషన్ ఇది అక్కడక్కడే చేసాం అనమాట. ఇది లేదు అమ్మాయి దుబాయ్లో ఉంటుంది కదా అంటే, లేదురా మొన్న పండుగ వచ్చింది అంటే, అరే పండుగ వచ్చిందా నాకు చెప్పలేదేంటి, ఇదంతా మర్చిపోయి. సో ఇది స్క్రిప్ట్లో లేదు. ఇది ఇలాంటివి కొన్ని సినిమాలో చేసాం. సో ఐ థింక్ మాకుండే కెమిస్ట్రీ వల్ల చేయగలిగాం మేము. టైమింగ్ టక్ అని అక్కడక్కడ అనుగురించి. అందుకే మీరు అన్నది కామెడీ చేసినప్పుడు పక్క యాక్టర్ ఎక్స్ప్రెషన్స్ కానీ కౌంటర్ కానీ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఇదిగో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అదే పెద్ద ఎగ్జాంపుల్. స్లాంగ్ పట్టుకోవడం కూడా కష్టమే కదా. కామెడీ చేస్తూ ఆ స్లాంగ్ లో ఉండాలి. ఏ మాత్రం చిన్న ఆ లైన్ మిస్ అది హోంవర్క్ చేస్తే సాధ్యమైంది. అంటే ఎండ్ ఆఫ్ ఇట్ తెలుగు. అవును. సో ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది.
ముందు నుంచి కూర్చొని వర్డ్స్ నేర్చుకోండి. స్క్రిప్ట్ ఫస్ట్ ఏం చేస్తామంటే స్క్రిప్ట్లో ఉన్న ఫుల్గా డైలాగ్ నేర్చుకునే కానీ అంటే స్క్రిప్ట్లో ఉండే డైలాగులన్నీ ప్రాక్టీస్ చేసి వాడు చదువుకుంటూ మా ట్యూటర్ ఒక అబ్బాయి అన్నాడు, రాయలసీమ స్లాంగ్ అతను చదివేవాడు, నేను చదివేవాడిని, కరెక్ట్గా వస్తుందా సౌండింగ్ అని చూసేవాళ్ళం. ఆ అబ్బాయి సెట్లో కూడా ఉన్నాడు అనమాట. మాకు లక్కీగా సినిమా మొత్తం పనిచేసాడు అతను. సో ఇప్పుడు ఇలా కొత్త డైలాగ్ ఏదో అనుకున్నప్పుడు ఆయన పిలిచేవాళ్ళం, అరే సీను ఎలా చేయాలంటే ఇలా ఇలా అనాలంటే తక్కువ నేర్చుకుని చేసేవాళ్ళం. సో కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది, నాకు సత్యకు ఒక 10 days అయిపోయిన తర్వాత నార్మల్గా మాట్లాడుకున్న స్లాంగ్ వచ్చేస్తుంది. సో మొన్న దాని తర్వాత ఒక 3 months బ్రేక్ వచ్చింది. 2 months తర్వాత షూట్ చేసాం. సడన్గా మళ్ళీ రాలేదు ఆ ఫ్లో. సో అది మళ్ళీ అది బట్ అది చిన్న ఇంట్లో రాగానే అదే స్లాంగ్ లో మాట్లాడారు. అప్పుడప్పుడు కొన్ని లైక్ సెంటెన్స్ ఫినిష్ చేసే విధానాలు ఇవన్నీ ఇంట్లో అప్పుడప్పుడు లైట్ గా ఎక్కువ లావణ్య గారు షాక్ అయ్యారు. షాక్ అంటే తనకి బేసిక్ తెలుగు అన్ని డైరెక్ట్లు ఒకేలా ఓకే. ఈ మధ్యకాలంలో చూసిన సినిమా అంటే థియేటర్కి వెళ్ళి పెద్ద చూసాను అన్న లాస్ట్ 3 months థియేటర్కి వెళ్ళలేదండి. పెద్ద చూసాను, పెద్ద ఇంట్లో చూసాను మా టీవీలోనే. 3 months కదలలేదు నేను. 3 monthsకి రోజుకి 10 అడుగులు 20 అడుగులు వేస్తున్నాను అంతే, కష్టంగా అటు ఇటు. చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించిన? ఎందుకంటే ఫ్యాన్స్ చాలా దాని గురించే మాట్లాడుకుంటున్నారు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత. నేనైతే స్టన్ అయ్యాను చూసి. అంటే అలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ బేసిక్లీ స్టార్ హీరోస్ ఉంటాయి కానీ చాలా తక్కువ, రేర్. సో అలా వచ్చినప్పుడు అవకాశాన్ని అట్లా అంత బాగా దాన్ని స్క్రీన్ మీద రీక్రియేట్ చేయగలడు అంతా. అండ్ నేను షూటింగ్ ప్రాసెస్లో చూస్తున్నాను కాబట్టి కూడా చూస్తున్నాను కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండింది బాగుంటుందని. బట్ వెన్ ఐ సా ఇట్ ఆన్ స్క్రీన్, లైక్ స్పెషలీ సెకండ్ హాఫ్ లేటర్ పార్ట్స్కి వచ్చినప్పటికి, లైక్ మీరు నాకు చెప్పినట్లు ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోయి పెద్ది అనే క్యారెక్టర్ బాధ స్ట్రగుల్నే ఫీల్ అయ్యా. సో తన తర్వాత ఆలోచిస్తే అసలు ఎలా చేశాడు అని అనిపించింది. నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. మాట్లాడారు తర్వాత సినిమా చూసిన తర్వాత చాలాసార్లు మాట్లాడు. ఫస్ట్ టైం డైరెక్టర్ ఫోన్ చేసి మెసేజ్ పెట్టాను పెద్దదే. తర్వాత అంటే ఆయన బిజీగా ఉన్నారని. దాని తర్వాత మొన్న మేము అందరూ కజిన్స్ అందరూ గోవాకి వెళ్ళాం. అప్పుడు కూర్చున్నప్పుడు చాలాసేపు దానికి చెప్పారు, నాకు అనిపించింది అంత సినిమా. కాలేజ్లో ఉంది అంతకు మీద ఓకే, ఇట్లా కాలేజ్కి నలుగుతున్నాను అట్లీస్ట్. కానీ నెల కెరీర్లో ఇదే పెద్ద యాక్సిడెంట్ అనుకుంటా. ఇది కొంచెం సివియర్గా అయింది. ఇది కొంచెం ఒక 2 అయిన యాక్సిడెంట్స్ నాకు. గన్నీ అప్పుడు ఒకటి అయింది, ఎల్బో ఇంజరీ. అది కోవిడ్లో కాబట్టి అసలు సైలెంట్గా తెలియలేదు. అండ్ మిస్టర్ అప్పుడు కూడా యాంకిల్ ఇరిగింది. అది ఏంటి యాక్షన్ ఎపిసోడ్? అది హిల్ కిందకి పరిగెడుతుంటే ఓకే బ్రాంచ్ మీద పడి సగంలో ఇరిగిపోయాను. అసలు దెబ్బ చూసిన వెంటనే లావణ్య గారు బాగా ప్యానిక్ అయ్యారంట. యాక్చువల్లీ ఎవరికి చెప్పలేదు నేను, బై ద వే. ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా వాలీబాల్ గ్రౌండ్లో జరిగింది. మా డైరెక్టర్ ఉన్నాడు, నెక్స్ట్ మా డైరెక్టర్ వంశీ యాదవ్ ఉన్నాడు. వీడికి కాదు హాస్పిటల్కి వెళ్ళాను. అసలు ఇంట్లో చాలా చిన్న దెబ్బ తగ్గిందని చెప్పా. ఫస్ట్ సెట్ చేస్తాం, అసలు ఏమైందో చూద్దాం, తెలియట్లేదు, నొప్పి ఎక్కువ ఉంది. సెట్ చేసుకున్న తర్వాత కొన్ని స్కాన్లు తీసిన తర్వాత ఇంటికి వచ్చి అంత కంగారు పడలేదు కానీ కన్సర్న్ ఆబ్వియస్లీ చాలా ఉంటుంది. అంటే ఫిజికల్గా మనం బాగానే ఉన్నాం కదండి, అది ఇప్పటికైనా హీల్ అవ్వగలుగుతుంది నాకు తెలుసు కాబట్టి అంత కంగారు ఏం లేదు. మా అమ్మ కంగారు పడుతుందని నాకు తెలుసు, మా అమ్మ కంగారు పడుతుంది. సో మెల్లగా చిన్న దెబ్బ అని చెప్పి ఇంటికి వచ్చాను. ఫస్ట్ డాక్టర్ ఏంటంటే నెక్స్ట్ డే 2 days తర్వాతే సర్జరీ చేయగలుగుతాం స్వెల్లింగ్ ఉండడం వల్ల అని చెప్పారు. సో అప్పుడు ఇంటికి వచ్చాను. ఫస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మెల్లగా కొంచెం వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కంగారు పడితే నాకు అంత ఇష్టం ఉండదని చెప్పి. సో కంగారు ఎక్కువ పడలేదు. మా అమ్మ ఫాదర్హుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండి చాలా వెరీ వెరీ మచ్. పైగా మంచి టైం కూడా దొరికింది ఇంట్లో ఉండి. అదే అంటున్నాను, అందుకే నాకు టైం తెలియలేదు అసలు యాక్చువల్లీ జరిగినప్పుడు. ఎవ్రీడే ఒకటేంటంటే ఇంతకుముందు లేసి తిరిగి చూసుకోవాలి, బట్ అది చేయలేను కానీ బట్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ఇంకా ఎంజాయింగ్ ఇట్ లాట్. సరే, బెస్ట్ మూమెంట్స్ మీ లైఫ్లో పిల్లలు ఎదుగుతున్నప్పుడు? ఇదే అండి మెయిన్. యాక్చువల్లీ చిరంజీవి గారు లాంటి వాళ్ళకి కుదరలేదు పిల్లల్ని కళ్ళతో చూసుకోవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కుదరలేదు. ఇప్పుడు ఏంటంటే టుడే ఆ చాయిసెస్ తీసుకుంటాం. అప్పుడు వాళ్ళు 10 సినిమాలు చేసేవారు కాబట్టి ఇప్పుడు మనం చేసే ఒక సినిమా
2 సినిమాలకి సంవత్సరానికి మహా అయితే 150 రోజులు ఉంటే మిగతా రోజులంతా టైం నేనైతే కొంచెం ఫ్యామిలీతో టైం బాగానే స్పెండ్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడు సెట్కి వెళ్ళేది బరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నవంబర్ అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ చేస్తాం. టైం లక్కీగా ఇంకోటి దీన్ని కూడా మేము ఏంటంటే పాజిటివ్ వేలోనే చూస్తున్నాం. ఆల్రెడీ ఆ సినిమాకి చాలా ప్రీ ప్రొడక్షన్ చేసాం. సో ఈ దెబ్బ వల్ల ఇంకా ఎక్కువ ప్రీ ప్రొడక్షన్ చేసి అన్నీ సెట్ చేసుకుని అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే వీ వాంట్ ఫినిష్ ద ఫిల్మ్ వెరీ ఫాస్ట్. డిలేడ్గా చేయడం ఎందుకని చెప్పి సో ప్రీ ప్రొడక్షన్ గట్టిగా ఉంటే ప్లానింగ్ ఏదైనా చిన్న హిండర్స్ వస్తే తప్ప ఆ షెడ్యూల్ ఏం మారదు. నిహారిక గారు ఏంటి ప్రొడ్యూసర్గానే బిహేవ్ చేస్తున్నారు మీ దగ్గర ఈ స్క్రిప్ట్ విషయానికి వస్తే? నాకు అలాగే చేయాలి కదండి, అలాగే ప్రొడ్యూసర్గానే చేస్తాం. వెరీ అంటే పక్కాగా ప్రొఫెషనల్గా రెమ్యునరేషన్ అన్నీ మాట్లాడుకున్న తర్వాతే ఇలాగే ఇదే అంటే లాస్ట్ ఉంటారులేండి. అంటే ఒకటి బయట ప్రొడ్యూసర్తో కాకుండా అంటే బయట ప్రొడ్యూసర్తో ఎలా ఉంటాయి ఫార్మాలిటీస్ అవన్నీ దీనికి జరిగినాయి కావాలి కానీ బట్ జనరల్గానే నేను అంత మనీ మైండ్ రెమ్యునరేషన్ ఫోకస్డ్గా ఉండను. ఆ, కుదిరితే సినిమా బాగా ఆడితే తీసుకుంటాం, లేదంటే లేదు అంత తీసుకుంటాం. డబ్బులు కూడా ఇంపార్టెంట్, అందరికి బిల్లు కట్టాలి కానీ బట్ మా చెల్లితో తీసుకున్నాను డబ్బులు కొంచెం అవసరం అని బట్ ఇంకా ఏం మాట్లాడుకోలేదు. బట్ అదే తనకి అదే చెప్పి మనకి ప్రోడక్ట్ బయటకు రావడం ఇంపార్టెంట్. ఒక బయట ఎట్లయితే ఈ ప్రొడక్షన్లో హీరో ఇన్వాల్వ్ అయిన కల్చర్ ఎట్లా ఉందో మీరు ఏమన్నా పార్ట్నర్షిప్లో చేయడం బడ్జెట్ పెరగకుండా అలాగే చేసుకుందాం అని అన్నంత. ఇది కాకుండా కొత్తగా ఒప్పుకున్న సినిమాలు ఏమున్నాయి బరీ కాకుండా? స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్ అని ఉందండి తమిళ్. మన కార్తిక్ సుబ్బరాజన్ ఆయన బామర్ది కార్తికేయన్ అన్నారు, వాళ్ళిద్దరు ప్రొడక్షన్ హెడ్ చేస్తున్నారు. ఆ ప్రొడక్షన్ హౌస్లో సినిమా చేస్తున్నారు, ఒక తమిళ్ డైరెక్టర్ ఉన్నారు ఆయన. అదేం జానరు? అది ఫ్యామిలీ లవ్ స్టోరీ అంటే బాగుంటుంది అది కాన్సెప్ట్. మొత్తానికి మీరు మీ కెరీర్లో చేసిన తొలి హర్రర్ సినిమా కాదు, దాంట్లో ఫన్ ఎలిమెంట్ చాలా ఉన్నాయి. సో ఆగస్ట్ 7న వస్తుంది. ఆడియన్స్కి ఏం చెప్తారు, ఏం ఎక్స్పెక్ట్ చేసి థియేటర్ రావచ్చు? ఇంత చెప్పాల్సిన అవసరం రాకూడదని ట్రైలర్లో అన్ని కట్ చేసి పెట్టాం. బట్ ఇట్స్ గోన్ బి అ సూపర్ ఫన్ రైడ్. ఈ ఏజ్ బ్యారియర్స్ ఏమీ లేకుండా ఫుల్గా వచ్చి ఎవరైనా ఎంజాయ్ చేయగలిగే సినిమా ఈ కొరియన్ కనకరాజు. ఇట్స్ గోన్ బి అ లాఫ్ రైట్. హోప్ఫుల్లీ. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే.